రివ్యూ ఆఫ్ పాపం ప్రతాప్. నిజంగానే తిరువిరి గారిని చూస్తే పాపం అనిపిస్తుంది. ప్రజెంట్ తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ద వెర్సటైల్ యంగ్ యాక్టర్ ఆయన. ఎలాంటి రోల్కైనా జస్టిఫై చేస్తారు. బట్ సక్సెస్ అనేది ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తుంది దానికి. లాస్ట్ టైం ఆయన నుంచి ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది, కానీ రెవెన్యూ అనుకున్నంత రాలా, జస్ట్ పాస్ అయింది అంతే. ఆయన ఒక సినిమా ఎత్తుకున్నారంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది అందులో. అలాంటి మ్యాటర్ ఈ పాపం ప్రతాప్లో కూడా ఉంటుంది. అది వినగానే నచ్చి ఓకే చేసినట్టున్నారు. ఈ ఐడియా విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇది సినిమాల కన్నా ఒక షార్ట్ ఫిల్మ్లో తీసుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఈ కథని 2.5 గంటలు థియేటర్లో కూర్చొని చూసి అంత స్టఫ్ ఏమీ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిన ప్లాట్ ట్విస్ట్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారు. అసలు ఎక్కలేదు. నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, హీరో తను చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ 3 రాత్రులు అయిపోగానే భర్తకున్న ప్రాబ్లం తెలుసుకొని భార్య ఊరి జనం ముందు పంచాయతీలో పెట్టేస్తుంది. అసలు ఏం జరిగింది, హీరోకున్న ప్రాబ్లమ్ని అతను ఎలా ఓవర్కమ్ చేశాడు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, అసలు దీనికి సీడ్ ఎక్కడ పడింది అనేదే కథ. ఈ ఒక్క పాయింట్ని సస్పెన్స్ లాగా అలా చాలాసేపు హోల్డ్ చేసి మధ్యలో అజయ్ ఘోష్ గారి అరుపులు, బీప్తో ఉన్న బూతులు, ఆయనకి రమణ గారికి మధ్య గొడవలు, ఇవి చాలాసేపు రన్ టైం అడ్జస్ట్ చేయడానికి వాడేశారు. స్టార్టింగ్ ఒక 2-3 సీన్స్లో బాగానే ఎంజాయ్ చేసే ఇది, కానీ ఉండే కొద్దీ చిరాకు వచ్చింది. రమణ గారి క్యారెక్టర్ అయితే అసలు నచ్చలేదు. అన్నెసెసరీ రైటింగ్. ఏమో ఆ కామెడీని కొంతమంది ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ నా వల్ల కాలే. అజయ్ ఘోష్ గారి రోల్ అయితే సినిమా అంతా అరవడం, గొడవలు పడడం తప్ప ఇంకేం లేదు. లాస్ట్లో ఫాదర్ సెంటిమెంట్ రోల్లో 2-3 డైలాగులు ఉంటాయి, అవి ఓకే అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ నాకు ఫన్ ఇవ్వాల, ఫ్రస్ట్రేషన్ ఇచ్చే. ఇంకో పక్క ఊర్లో ఇరిటేట్ చేసేవాడిలా ప్రసాద్ బెహ్రా రోల్ ఉంటుంది, ఆ రోల్ కూడా తేలిపోయింది. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అస్సలు 0 లాఫ్స్. నేను అలా చూస్తూ ఉన్నా అంతే. యాక్చువల్గా ఈ కథకి 2.5 గంటలు వేస్ట్. రన్ టైం సర్దడానికి అనవసరమైన సబ్ప్లాట్స్ అన్నీ రాసేసుకున్నారు. అందులో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ హీరో ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతని పెళ్లి చూపులు సీన్ చూస్తే అక్కడే అర్థమైంది ఏమీ లేక ఏది పడితే దిరికించేస్తున్నారని. ఇందులో ఇంక ఈ నెరేషన్లో చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎమోషన్ కంప్లీట్గా 0. చిన్నప్పటి నుండి మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి 3 డేస్లో వదిలి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళిద్దరు ఎలాగైనా కలవాలని మనకేదో మూల అనిపిస్తుంది కదా. అలా అనిపించడం అనేది డైలాగ్స్లో కానీ, సిచ్యువేషన్స్లో కానీ, సాంగ్స్ ద్వారా కూడా తీసుకురాలేపారు. ఆ వస్తే వస్తారులే, చివరికి ఎలాగోలా కలిపేస్తారు కదా అనే ఉంటుందో తప్ప వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ మనం ఎక్కడా ఫీల్ అవ్వం. అది ఉంటేనే కదా హీరోకుండే ప్రాబ్లమ్ని, పెయిన్ని మనకు వచ్చినట్టు ఓన్ చేసుకొని చూడగలుగుతాం. ఈ విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయిపోయారు. మిస్ అవుతున్నందుకు హీరో బాధపడతాడు, హీరోయిన్ బాధపడుతుంది, వెనక సాడ్ సాంగ్ పడుతుంది, కానీ మనకేమనిపించదో ఫోన్ చూసుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చిన్నప్పటి నుండి హీరోకి ఈ ప్రాబ్లం ప్రతిరోజు ఉన్నప్పుడు, ఖర్చు పెట్టడానికి డబ్బు కూడా ఉన్నప్పుడు పేరెంట్స్ సరిగ్గా కేర్ తీసుకున్నట్టు ఎక్కడా చూపించరు. కావాలంటే నీ కోసం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అందమైన అమ్మాయిని తీసుకొస్తా అని తండ్రి అంటాడు, కానీ నీ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒక డాక్టర్ని తీసుకొస్తానని మాత్రం అందరు. గ్రేట్ ఫాదర్. ఓవరాల్గా ఈ మూవీని పాపం తిరువీరి గారి కోసం మాత్రమే చూడాలి తప్ప ఇంకేముండదు. లేదా కామెడీ ఎలా ఉన్నా మేము ఎంజాయ్ చేసేస్తాం అనే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళిపోండి. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. See you in the next video. Take care friends. Thank you. Tata.